ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు వారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సన్నిధి కొరకు మోషే చేసిన ప్రార్థనకు జవాబుగా దేవుడు ఈ మాట చెబుతున్నాడు. దేవుని సన్నిధి మనతో ఉండాలంటే ఆయన సన్నిధిలో నిలబడాలి, నివసించాలి. దేవుని సన్నిధి మనతో ఉండాలంటే ఆయన రక్షణ పొందాలి, ఆయన ఎడల భయముతో ఉండాలి. దేవుని సన్నిధి మనతో ఉండాలంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆనందంగా ఉండాలి. దేవుని సన్నిధి మనతో వస్తే మనకు విజయం, అంతేకాదు విశ్రాంతి, సమృద్ధి, స్వస్థత సమస్తం కలుగుతాయి. అందుకని మనము కూడా దేవుని సన్నిధిని కోరదాం. ఇశ్రాయేలీలు దేవునికి విరోధంగా జీవించినప్పుడు దేవుడు వారిని బట్టి వారి మీద కోపించి, వీరు లోబడని ప్రజలు, నేను వీరితో రాను అని దేవుడు అనగా మోషే బ్రతిమలాడుతూ, అయ్యా వీరు నీ ప్రజలు కదా, అట్లా అంటే ఎట్లా అని బ్రతిమలాడుచుండగా దేవుడు మోషేతో, అయితే నా సన్నిధి నీకు తోడుగా ఉంచుతా, వారితో నేను రాను, అట్లా అయితే నేను వారు కూడా వెళ్ళము అన్నాడు. అప్పుడు దేవుడు అతని మనస్సును బట్టి సంతోషించి సరేలే అన్నాడు. అలా మాట్లాడుచుండగా ఆయన చూడాలని ఆశపడగా దేవుడిని చూచి ఏ మనుషుడు బ్రతకలేడు కాబట్టి తన యొక్క నీడను చూపించి తృప్తిపరిచాడు. మోషేలాగా దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండాలంటే మనం కూడా దేవుని సన్నిధిలో నిలవాలి, విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. దేవుని సన్నిధి మనతో ఉండులాగా దేవుడు అంటే మనకు భయం ఉండాలి. దేవుని సన్నిధి మనతో ఉంటేనే అప్పుడు మనకు విజయం కదా, లేదా అపజయమేగా. అలా దేవుని సన్నిధి తనతో ఉండిన అబ్రహామును మనం చూస్తాం. అబ్రహాము కూడా ఎక్కువగా దేవుని సన్నిధిలో నిలిచి విజ్ఞాపన చేసిన వ్యక్తిగా చూస్తాం. అబ్రహాము దేవుని భయం కలిగిన వ్యక్తిగా మనం చూస్తాం. అందును బట్టి అతని జీవితంలో అతడు అత్యధికమైన విజయాలు పొందుకున్న వ్యక్తిగా మనం చూస్తాం. వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడ్డ, నేను కూడా, నీవు కూడా దేవుని సన్నిధి కావాలి, రావాలి. మనం పైన చెప్పుకున్న వ్యక్తుల్లాగా, భక్తుల్లాగా వారు నడుచుకున్నట్లుగా దేవుని ఎదుట నిలబడి భయపడి విజయాలు, ఆశీర్వాదాలు, దేవుడిచ్చిన రక్షణ పొందుకుందాం. ఇప్పటి వరకు నీవు దేవుని సన్నిధిని కలిగి ఉండకుండా ఉంటే ఇప్పుడే నీవు దేవుని సన్నిధిని కలిగి జీవించి మేలు పొందుకో. అట్టి బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ సన్నిధి మాకు తోడుగా ఉండాలని, ఉంటే మేము ఏ విధమైన మేలు పొందుకుంటామో మేము నేర్చుకున్నాం. మీ సన్నిధి మాతో ఉండాలి అంటే మేము ఏం చెయ్యాలో తెలుసుకుని మేము దాని ప్రకారం చేసి మీ సన్నిధిని కలిగి మేలు పొందుకునే బాధ్యత ఇవ్వండి. మీ పిల్లలని కలిగినంతటిని దీవించండి. వీరి కుటుంబాలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. అలాగే వివాహాలు కాని వారికి వివాహాలు జరగటానికి, గర్భఫలం లేని వారికి గర్భఫలం కలగటానికి, గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలని
మీరు కలిగిన అంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్.